హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ డిఎస్సి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేయండి. ఓకే, గూగుల్ బ్రౌజర్ కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏపీ డిఎస్సి అని సెర్చ్ చేయండి. ఓకే, ఏపీడిఎస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. ఓకే, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా కూడా అడుగుతుంది. ఓకే, ఈ మూడు ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు మనకు అంటే హాల్ టికెట్ లాగిన్లోకి వెళ్తామన్నమాట. ఇక్కడ నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక క్యాప్చా కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మనము సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, నేనైతే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకు ఈ విధంగానైతే చూపిస్తుంది. మనకు అప్లికేషన్ ఫామ్ మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఈ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఈ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మన నేమ్ చూపిస్తుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హాల్ టికెట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే మొబైల్లో చేసుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే ఇది మన మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది మరి డౌన్లోడ్ అయ్యి అని చూసినట్లయితే ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ మీరు మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓకే, ఫైల్స్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. హాల్ టికెట్ అనేది ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ అయింది. ఓకే, ఇక్కడ ఈ విధంగానైతే మొబైల్లో డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు మొబైల్లో అయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.